ఆగస్టులో ఎన్పిసిఐ కొన్ని వర్గాల కింద ఒక్కో లావాదేవీకి యూపీఐ పరిమితిని 1 లక్ష నుంచి 5 లక్షలకు పెంచింది. వీటిలో ప్రత్యక్షంగా పరోక్షంగా చెల్లింపులు చేయటం, ఆసుపత్రులు, విద్యా సంస్థలకు చెల్లింపులు చేయటం వంటివి ఉన్నాయి. మీరు ఆర్బీఐ ఐపీఓ లేదా రిటైల్ డైరెక్టర్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే 5 లక్షల రూపాయల వయో పరిమితి ఉంటుంది. షేర్ మార్కెట్కు సంబంధించిన బీమా, ఇతర లావాదేవీల పరిమితిని 2 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఆర్బీఐ ఈ సంవత్సరం యూపీఐ లైట్, యూపీఐ 123 పే రెండింటి పరిమితులను పెంచాలి అని నిర్ణయించింది. ఇంతకుముందు యూపీఐ లైట్ వాలెట్ పరిమితి 2,000 రూపాయలు ఉండగా దానిని 5,000 రూపాయలకు పెంచారు. యూపీఐ లైట్ చిన్న విలువ లావాదేవీలకు ఉత్తమంగా పనిచేస్తుంది. పాన్ అవసరం లేకుండా 1000 రూపాయల వరకు చెల్లింపుల కోసం అనుకూలంగా ఉంటుంది. గతంలో ఈ పరిమితి 500 రూపాయలుగా ఉండేది. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐని యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతించే యూపీఐ 123 పే దాని లావాదేవీ పరిమితిని 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచారు. వినియోగదారులు మిస్డ్ కాల్ చేయడం ద్వారా, ఐవీఆర్ నెంబర్ను డయల్ చేయడం ద్వారా ఈ రకమైన లావాదేవీలు చేయవచ్చు. ఎన్పిసిఐ ఈ సంవత్సరం యూపీఐ సర్కిల్ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఒక యూపీఐ వినియోగదారుని ప్రాథమిక వినియోగదారు బ్యాంక్ ఖాతా నుంచి లావాదేవీలు చేయడానికి గరిష్టంగా 5 మంది వినియోగదారుల కోసం ఆ ఖాతాను ఉపయోగించుకునేలా అనుమతిస్తుంది. ప్రాథమిక వినియోగదారు లావాదేవీ పరిమితులను కూడా సెట్ చేయొచ్చు. ఈ ఫీచర్తో రెండవ వినియోగదారు నెలకు గరిష్టంగా 15,000 రూపాయలు, ప్రతి లావాదేవీకి 5,000 రూపాయలు ఖర్చు చేయవచ్చు.